లేదు. ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకున్న మ్యాజిక్ మార్కుకు చేరుకోలేకపోయారు. కానీ ఏదో ఒక ఆశ, అధికారంలో ఉన్నామనే ధీమా, వెరసి క్యాంపు రాజకీయాలు ఇలా ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ పార్టీ చేతికి చిక్కలేదు. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలు. ఒక విధంగా చెప్పాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ 3 చోట్ల చేతులు కాలాయి. అధికార బలం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. విపక్షాల ఐక్యత చెక్కు చెదరలేదు. ఈ 3 మున్సిపాలిటీల్లో విపక్షాలకు మెజారిటీ సీట్లు దక్కినా బీఆర్ఎస్, బీజేపీలకు చైర్మన్ సీట్లు దక్కకుండా కాంగ్రెస్ పెద్ద గేమ్ ఆడింది. కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తమ రాజకీయ అనుభవాల్ని విపక్షాలు పక్కాగా అమలు చేశాయి. చివరి వరకు డ్రామా నడిపిన కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అనక తప్పలేదు. పైగా బీఆర్ఎస్, బీజేపీ లెఫ్ట్ ప్లాన్లు స్థానికంగా వర్కౌట్ అయ్యాయి. కేతనపల్లిలో బీఆర్ఎస్, సిపిఐ దోస్తీ చేస్తే ఇబ్రహీంపట్నం, ఖానాపూర్లో బీఆర్ఎస్, బీజేపీ స్నేహం వారికి మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కేలా చేశాయి. ఈ 3 చోట్ల సింగిల్ పాయింట్ ఎజెండా. అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడం. చివరి వరకు అదే పట్టు నడిచింది. ఇబ్రహీంపట్నం, కేతనపల్లిలో బీఆర్ఎస్ కే చైర్మన్ సీట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ చేశాయి. బీఆర్ఎస్ కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ పదవి దక్కాయి. కేతనపల్లిలో బీఆర్ఎస్ కు చైర్మన్, సిపిఐకు వైస్ చైర్మన్ సీటు గెలుచుకున్నాయి. ఖానాపూర్ లో మాత్రం అరెస్టులు, లాఠీ చార్జీలు, ఆరోపణలు ఒక్కటేంటి, స్థానికంగా ఎంత రాజకీయం పండించాలో అంతా పండించారు నేతలు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీకి కాంగ్రెస్ చేతులు ఎత్తేయక తప్పలేదు. ఖానాపూర్ లో బీజేపీకి చైర్మన్, బీఆర్ఎస్ కు వైస్ చైర్మన్ పీఠాలు దక్కాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 3 మున్సిపాలిటీలు చేజారాక కాంగ్రెస్ స్వరం మార్చేసింది. ఇప్పటికే 100 మున్సిపాలిటీలు వచ్చాయి కదా అని ఈ 3 మున్సిపాలిటీలను వదిలేశామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పైగా ఈ 3ంటిని వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ముక్తాయిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మరి సీఎం చెబితే లోకల్ నాయకులు ఆయన మాట వినలేదా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పోజులకు పోయారా అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. కేతనపల్లిలో మంత్రి వివేక్, ఆయన కుమారుడు ఎంపీ వంశీ చేతులు కాల్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ లక్ష్యంగా కేసులు, రాళ్లదాడి, లాఠీ చార్జీలు, నేతల గృహ నిర్బంధాలు, రాజకీయాలు హై టెంపరేచర్ ను క్రియేట్ చేశాయి. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డైరెక్షన్ అనేక మలుపులు తీసుకుంది. చివరకు తెలంగాణ హైకోర్టుకు కూడా వెళ్లాయి అక్కడి పరిణామాలు. చివరకు అదే ఎమ్మెల్యే ఓటమిని అంగీకరించి సైలెంట్ అయ్యారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. సంఖ్యాబలం సరిసమానంగా ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. మెజారిటీ మార్కుకు చేరువ కాకపోయినా అధికారంలో ఉన్నామని, ఏదో చేసేద్దామని అనుకుంటే ఇబ్రహీంపట్నం లాంటి ఫలితాలు రిపీట్ అవుతాయి. ఇక ఖానాపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా పాచికలు పారలేదు. విపక్షాలు ఏకమైతే అధికార కాంగ్రెస్ కు చుక్కలే అని ఈ మున్సిపాలిటీలు నిరూపించాయి. సంఖ్యాబలం చూసుకోకుండా అధికార బలంపై కాంగ్రెస్ నేతలు గొప్పలకు పోయారనే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మొత్తానికి కాంగ్రెస్ నేతలకు చావు తప్పి కన్నులట్టపోయింది. ఇక తెలంగాణలో అధికార పార్టీకి షాక్ ఇచ్చింది 3 మున్సిపాలిటీలు. మొత్తంగా కూడా ఖానాపూర్, కేతనపల్లి, ఇబ్రహీంపట్నం 3 మున్సిపాలిటీలు కూడా ఇక ప్రతిపక్షాలకే చిక్కింది. కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా కూడా ఒక షాక్ పరిణామంగానే మనం అర్థం చేసుకోవాలా? ఎట్లా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ జాయిన్ అయ్యారు లైవ్ లో. శ్రీనివాస్, ఎట్లా చూడాలి? మొదటి వరకు కూడా మనం చూసాము, అటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన పరిస్థితి.
సో ఈ మూడు మున్సిపాలిటీలు ముఖ్యంగా కూడా ఈ మూడు కేతన్పల్లి గానీ అదేవిధంగా ఖానాపూర్ ఇబ్రహీంపట్నంలో మొత్తంగా బీఆర్ఎస్ కి బీజేపీ మొత్తంగా అవి విపక్షాలు దక్కించుకున్న పరిస్థితి. ముందు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈ రోజు వరకు హైటెన్షన్ పుట్టించినటువంటి ఇబ్రహీంపట్నంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతన్పల్లి ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ బాగా వేస్తామని చూసినప్పటికీ కూడా వారి పాచిక అయితే పారలేదు. పూర్తిగా ప్రతిపక్షాల ముందు అయితే తలకు గెలిచిన పరిస్థితులు అయితే ఈ మూడు మున్సిపాలిటీలో నెలకొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ కి సంఖ్యాబలం లేకపోవడం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యూహాలు రచించడంతో పూర్తిగా ఈ మూడు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా అందులో ఇటు సిపిఐ బీఆర్ఎస్ అలయన్స్ లో 14 స్థానాలను అయితే కారు కామ్రేడ్లు అయితే గెలుచుకున్న పరిస్థితులు ఉన్నాయి. 7 స్థానాల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ, ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే గెలుచుకున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ తోటి కారు కామ్రేడ్లు ఇటు కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాల్సి ఉంటే కూడా గత ఏదైతే ఫిబ్రవరి 16, 17 ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశ మందిరానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై అసభ్యకరంగా ప్రవర్తించారు. తమ ఇటు మహిళా కౌన్సిలర్లపై కూడా పూర్తిగా ఇటు దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారంటూ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లు ఆరోపణలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇటు రాళ్లదాడి జరగడం, అల్లర్ల నేపథ్యంలో ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తిగా జైళ్ల రాజకీయాలు అయితే నడిచాయి. ఏదైతే నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక జరిగిన నేపథ్యంలో పూర్తిగా వన్ సైడ్ అయితే అయ్యింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పాటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు నిన్న ఉదయం 12 గంటలకి కౌన్సిల్ సమావేశ మందిరానికి అయితే వచ్చినట్లయితే ఎవరు కూడా మందిరానికి అయితే వచ్చిందైతే లేదు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేతన్పల్లిలో సంఖ్యాబలం లేదు. ఖచ్చితంగా ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లను నయానో భయానో భయపెట్టి తమ వైపు తిప్పుకొని కేతన్పల్లి మున్సిపాలిటీ స్థానాన్ని తాము కైవసం చేసుకోవడానికి కుట్రలు పన్నినప్పుడు కూడా ఇటు ప్రతిపక్షాలు అంతే గట్టిగా పట్టుబట్టడంతో అయితే వారి కుట్రలు అయితే పారలేదు. పూర్తిగా ఆ ప్రతిపక్షాల దెబ్బకైతే ఇటు మంత్రి వివేక్ అయితే తోకముడుచుకున్న పరిస్థితులు అయితే కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నాయి. మరోవైపు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కూడా నిన్న ఉదయం నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా కొంత హైడ్రామా నెలకొందని కూడా చెప్పవచ్చు. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 12 వార్డులు ఉండగా 4 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 4 స్థానాల్లో బీజేపీ పార్టీ, 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం కూడా 4 అయితే చేరింది. 3 పార్టీలకు సంబంధించి 4 స్థానాలు ఉండడంతో ప్రతిపక్ష పార్టీలను ఎలాగైనా తమ వైపు తిప్పుకొని ఖానాపూర్ మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూసిన ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ పాచికలు కూడా ఖానాపూర్ లో పారలేదని చెప్పవచ్చు. అయితే గత 3 రోజుల క్రితం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ని క్యాంపు నుంచి కిడ్నాప్ చేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆరోపణలు చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ మద్దతు ఇచ్చిన కేవలం 5 మాత్రమే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం చేరింది. ఎమ్మెల్యే ఎక్సాఫిషియో ఓటు తోటి 6 మాత్రమే ఉన్న పరిస్థితులు అయితే నిన్న ఓవైపు ఇటు బీజేపీ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా అంకం మౌనికని ప్రపోజ్ చేసినప్పటికీ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి కూడా 7 మద్దతు తెలిపారంటూ ఇటు వెడమబొజ్జు పటేల్ అయితే అధికారులతో వాగ్వివాదం చేసుకున్న సందర్భాలు మనం చూసాం. ఈ రోజు ఉదయం కూడా ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే సాఫీగా ప్రశాంత వాతావరణంలో చైర్మన్ ఎన్నిక జరిగేలా అయితే అధికారులు అయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీ కూడా హస్తగతం కాకుండా అయితే ప్రతిపక్షాల చేతికి వెళ్లిన పరిస్థితి అయితే ఖానాపూర్ ఉంది. కేవలం ఈ 2 మున్సిపాలిటీలను మంత్రితో పాటు ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ సంఖ్యాబలం లేకున్నా కూడా ఈ స్థానాలను తాము కైవసం చేసుకోవడానికి చూడడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలకు కూడా మైలేజ్ వచ్చిన పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 100కు పైగా చైర్మన్ సీట్లు సాధించామని కాంగ్రెస్ నేతలు ఘనంగా చెప్పుకున్నారు. కానీ 3 మున్సిపాలిటీల విషయంలో మాత్రం పేచి వచ్చింది. ముఖ్యంగా 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్న మ్యాజిక్ మార్కుకు చేరుకోలేకపోయారు. కానీ ఏదో ఒక ఆశ అధికారంలో ఉన్నామనే ధీమా వెరసి క్యాంప్ రాజకీయాలు జరిగాయి. ఇలా ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ 3 మున్సిపాలిటీలు అయితే చిక్కలేదు. ఖానాపూర్, కేతనపల్లి, ఇబ్రహీంపట్నంలో విపక్షాలదే పైచేయి అయింది. తెలంగాణలో అధికార పార్టీకి షాక్ తగిలింది. 3 మున్సిపాలిటీలు విపక్షాలకే దక్కాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి షాక్ గానే ఉందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యం ఖానాపూర్, కేతనాపల్లి, ఇబ్రహీంపట్నంలో కూడా ఈ 3 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే చిక్కలే. లాస్ట్ వరకు కూడా చాలా వరకు ట్రై చేసిన పరిస్థితి. మరి విపక్షాలు ఇక్కడ కలిసి కూడా కాంగ్రెస్ ను ఓడగొట్టాయంటూ కూడా అంటున్నారు. స్థానికంగా కూడా ఎందుకు నేతలను బలోపేతం చేయలేకపోయారు, చాలా వరకు కూడా ప్రశ్నలు వస్తున్న పరిస్థితి. జాయిన్ అయ్యారు గెస్టులు కటక మృత్యుంజయం గారు, ఎక్స్ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు, అలాగే కర్ణ అరవింద్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. ముందుగా మృత్యుంజయం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది, బట్ అధికారంలో ఉండి కూడా 3 చైర్మన్ పీఠాలు ఏవి దక్కించుకోలేకపోయి 3 ఇక్కడ షాకింగ్ గా చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న 3 మున్సిపాలిటీ కూడా విపక్షాలకే చేజారిపోయింది. సో ఏంటి, స్థానికంగా కూడా నేతలను అక్కడ బలోపేతం చేయలేకపోయిందా కాంగ్రెస్ పార్టీ? చూడమ్మా, ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత దాదాపు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా ఈ 3 ఎలక్షన్లు మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన వాటిల్లో ఇప్పుడు 2 ప్రతిపక్షం గెలిచింది. మీరు చదువుతుంటేనే ఎట్లా చెప్పిందంటే ఇక కాంగ్రెస్ అంతా కింద పడిపోయింది, అయిపోయింది, వీళ్ళంతా కంగు తిన్నారు, వీళ్ళు దెబ్బ తిన్నారు, వీళ్ళు మూర్చపోయినారు అన్నంత సీరియస్ గా మాట్లాడుతున్నారు హిమబిందు. ఇది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. గత ఎలక్షన్లు ఏవైతే మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయో అంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది, ప్రతిపక్షాలు మొత్తం పైకి లేచినాయంటే 2 గ్రామాలలో గెలిచినంత మాత్రాన ఈ ప్రతిపక్షాలు మొత్తం పైకి లేచినట్టు అధికార పార్టీ మొత్తం కంగుదిని ఖతమైపోయినట్ట. ఎట్లనా ఇది మాట్లాడితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళు ఎంతమందో ఇవాళ వాళ్ళ దగ్గర అంతమంది లేరు. అప్పుడు కూడా గెలిచిందంట. మేము 93 మొదలు గెలిచినాము, ఆ తర్వాత కొన్ని వచ్చినాయి. నేనే స్టేట్ ఎలక్షన్ కమిటీ మానిటరింగ్ చైర్మన్ గా ఉంటుంది. నేను ఒక్కొక్క ఎలక్షన్ గురించి కూడా రాసిన, ఈ ఎలక్షన్ల గురించి కూడా ఏం జరుగుతుంది అనేది ఆనాడు మేము ఎక్స్పెక్ట్ చేసినాం. సరే ఏదో 2 మున్సిపాలిటీలలో గెలిచినంత మాత్రాన ఇక మొత్తము మేము అంతా గెలిచేసినాము, రేపు మొత్తం అసెంబ్లీ మాదే, పార్లమెంట్ మాదే అనుకునేంత సీనియర్ క్రియేట్ చేసి దాన్ని అంత ఎగ్జాగరేషన్ చేస్తే ఎట్లా తల్లి? అట్లా కాదు కదా. ఓడిపోతే ఓడిపోయింది. తర్వాత ఇంకోటి ఏమంటున్నారు, డాక్టర్ వివేక్ ఎంపీ గారు తోక ముడుచుకొని పోయినారు. అవును, మాకు అక్కడ 7 ప్లస్ వివేక్ ఎంపీ, తర్వాత వివేక్ ఎమ్మెల్యే, ఇంకొక ఎంపీ వాళ్ళ వంశీకృష్ణ, వాళ్ళ ఓట్లు అన్ని కలిస్తే కూడా అక్కడ గెలిచని లేవు. కాకపోతే ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ, అవును మీరు అన్నది ఒక మాట వాస్తవము, ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేసినాయి. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ అందరు కలిసి పనిచేసింది కాబట్టి సరే గెలిచింది కావచ్చు. 2 గెలిచినంత మాత్రాన ఏమైతామో దాని గురించి ఒక నిమిషం కూడా ఆలోచన చేయలేము. మేమేదో మొత్తం కథమైపోయినాం అన్నట్టు, ఇక రేపు పొద్దునట్టు ఎలక్షన్లలో అన్ని వీళ్ళే గెలిచిపోయినట్టు, అక్కడ మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడతా ఉన్నది ఆ నియోజకవర్గాలు 2 ఏవే, కేతనపల్లిను ఇంకేదో ఇబ్రాహీంపట్నం అని కాదు కదమ్మా. అది ఏదో 1, 2 గెలవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అక్కడ నిలబడ్డటువంటి మనుషులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇవాళ దాదాపు ఇంతకుముందే మీరు చెప్పారు 100 సీట్లు గెలిచినామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నది, ఈ 2 గెలవలేకపోయిందంటే అవును వాస్తవమే. గెలవకపోతే గెలవకపోయిండొచ్చు, ఏమున్నదల్లా. మేము అధికార పార్టీ దుర్వినియోగం చేసింది, లేకపోతే ఇంకేమో చేసింది, ఇంకేమో ఒకవేళ అట్లా చేయదలుచుకుంటే ఈ ఎలక్షన్ లో వాళ్ళు గెలవరు కదమ్మా. మరి నేనేదో సైలెంట్ గా అంటే ఏ ఎలక్షన్ లో కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకో అంటే మీరు గెలిచిన సీట్లకు సంబంధించి కూడా ఐ న్యూస్ అదే విధంగా గెలిచారంటూ కూడా చెప్పింది. కానీ ఎందుకు ఈ స్థానాలను ఎందుకు గెలవలేకపోయారు? ముఖ్యంగా కూడా అంటే ప్రతిపక్షాలు అక్కడ కలిసి మిమ్మల్ని ఓడించాయా? ఏమనుకుంటున్నారు? ఎందుకు ఈ 3 మున్సిపాలిటీలు చేజారడానికి ఏవే రీజన్స్ అయ్యి అనుకున్నారు? లాస్ట్ మినిట్ లో కూడా అబ్జర్వ్ చేస్తే కొన్ని కిడ్నాప్ ఆరోపణలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఇబ్రహీంపట్నానికి సంబంధించి కానీ లాస్ట్ మినిట్లు ఇవన్నీ జరగడం కూడా, ఇవన్నీ కూడా ఒక మైనస్ అయ్యాయా కాంగ్రెస్ పార్టీకి?
అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో 116 సీట్లలో మేము 197 నుంచి 100 దాకా మేము గెలిచినామని ఇంతకు ముందు కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మీరు కూడా చెప్పినామంటున్నారు కదా గెలిచినప్పుడు. ఈ రెండెందుకు ఓడిపోయినాయి? రెండో ఓడిపోవట రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ మొత్తం వాళ్ళందరి యొక్క పరువు ప్రతిష్టలు పొంగిపోయినాయి అన్నంత రీతిలా కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది, ప్రభుత్వం కూలిపోయింది అనేంత లెవెల్లా మాట్లాడితే 2 ఎలక్షన్లతో ఏమైతే 2 ఎలక్షన్లలో ఏం జరుగుతుందమ్మా? ఏదైనా జరిగింది స్థానిక పరిస్థితులలో, ఒకవేళ అక్కడ గొడవలే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, లేక కాంగ్రెస్ పార్టీకి 4 కౌన్సిలర్లు తక్కువ వచ్చిండొచ్చు, ఇవన్నీ కారణం కావచ్చు. ఇప్పుడు అక్కడ మాకు తక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ సాయం తీసుకొని నిలబడ్డారు. మీకు తెలుసు కదా, మీరు చెప్తలేరు ఆ విషయం. భారతీయ జనతా పార్టీ ఏవైతే ఈ 3 ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దీనిగా పట్టుబట్టింది. ఎలా అయినా కూడా గెలవాలనే దీంతో కూడా చాలా పాచికలు అయితే మీరు కూడా చాలా చూసారు. కానీ లాస్ట్ మినిట్ లో మాత్రం తప్పకుండానమ్మా, మేము ఏ ఎలక్షన్ ఇదొక్కటే కాదు, ఏ ఒక్క ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి రాజకీయ పార్టీ, మేము మాత్రమే కాదు, ఎవరైనా కూడా రాజకీయాలలో ఉండి పోటీ చేయాలని అనుకునేటువంటి పార్టీలు ఆ ఎలక్షన్ చిన్నదా పెద్దదా ఎంతదా అనేది గెలవకుండా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. నేనేం మనవి చేస్తున్నా అంటే ఈ 2 ఎలక్షన్లు గెలవకపోవడానికి దానికి అనేక కారణాలు ఉండొచ్చు. నేనేమో చెప్తున్నా, అవి గెలవలేదు కాబట్టి మీరు అంత ఖతమైపోయినా ముచ్చట కరెక్ట్ కాదు అని చెప్తున్నా. దానికి జబ్బలు గుద్దుకొని మేము 2 ఎలక్షన్లు గెలిచినాం కదా, మేము 2 ఎలక్షన్లు ఈ మున్సిపాలిటీలో గెలిచినాం కాబట్టి రాష్ట్రం అంతా మాదిక్కు అయిపోయింది, ప్రభంజనం మొదలైంది, టీఆర్ఎస్ కో ఏమో అని. నాకు తెలుసు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ 2 కలిసి కొట్టాడితే ఈ ఎలక్షన్లని. మనకి అదే విధంగా జరిగింది. అవును, మాకు కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి, కార్పొరేటర్ సీట్లు, కౌన్సిలర్ సీట్లు తక్కువ వచ్చినాయి, దాని ప్రకారంగా రాలేదు. దానికి ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబరు, ఒక మంత్రి, వీళ్ళిద్దరు కూడా అక్కడ 2వ 3వ ఓట్లు మాకు తక్కువ కూడా కోరం అక్కడ వాళ్ళకి అదర్ సైడ్ బీజేపీతో కలిసి నిండిపోతుంటే మేము అలా పోయి కూర్చుండి రావాలి. ఇది కాదు, ఏ ఎలక్షన్ అయినా అంతే. అక్కడ అక్కడికి పోయి వాపస్ రాలే వాళ్ళు. ఈ ఎలక్షన్లలో పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు వాళ్ళ కౌన్సిలర్ల మెజారిటీ లేదు కాబట్టి పోవద్దని అనుకున్నారు, పోలేదు. అయినంత మాత్రాన ఒక ముడిచిండ్రు. ఇవన్నీ అక్కర్లేని వ్యాఖ్యలమ్మా ఇవి. ఇంత చిన్న విషయానికి సంబరపడితే ఇవన్నీ రేపు పొద్దునట్టు ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టు. ఈ 2 అసలు 100 మున్సిపల్ ఎలక్షన్లలో మరి గనిగానం ఎందుకు ఓడిపోయారు? మరి అక్కడ అంతటా కూడా దాదాపు భారతీయ జనతా పార్టీతో కలిసి అంతటా పోటీ చేశారు కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీకి 1, 2 సీట్ల ఒక మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిండ్రు, ఒక మన మున్సిపాలిటీ గెలిచిండ్రు, 2. అంటే మొత్తం 116 కాన్స్టిట్యూన్సీ మున్సిపాలిటీలలో వాళ్ళు గెలిచినవి 2. అయితే ఇప్పుడు వాళ్ళని మేమేమంటున్నాం, అక్కడ మోడీ లేదు, ఏది లేదు, వాళ్ళు ఇక్కడ 2 గెలిచిండ్రు కాబట్టి ఇక్కడ ఏం లేదని మేము ఎప్పుడు అనలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ బలమేందో వాళ్ళకి అర్థమైంది. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన పార్టీకి ఇవాళ 2 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చినాయంటే వాళ్ళ బలమా బలహీనతన? ఈ మధ్యలో జరిగిన కార్యక్రమాలు కానీ, ప్రజలను ఆకర్షించే విధానం కానీ, లేకుంటే ప్రజలకు వాళ్ళు చేసిన సేవలు కానీ, ఇవన్నీ వాళ్ళు ప్రజలు ఆలోచన చేసిన తర్వాతనే ఇవాళ మున్సిపాలిటీలలో కనీసం వాళ్ళ 8 మంది ఎంపీలు ఉన్న దగ్గర కూడా పనిచేయలేదు కదా. 8 మంది ఎంపీలు ఉన్న దగ్గర ఒక్కొక్క ఎంపీ స్థానంలో ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాళ్ళు గెలవలేకపోయారు, మున్సిపాలిటీ కూడా గెలవలేకపోయారు. అందుకొరకే అక్కడ ఏం జరిగి ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, టీఆర్ఎస్ కూడా అంతే. ఎవరెడ్డి గెలిచినంత మాత్రాన దానికి ఇంత పెద్ద జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, మాట్లాడండి. నేనేం చెప్తున్నా అంటే ఐ అప్రిషియేట్ దెమ్. నేను గెలిచిన వాళ్ళని అభినందిస్తా ఉన్నా. గెలిచినందుకు ఏదో వాళ్ళకి గెలిచిన సింగిల్ డిజిట్ గెలిచిండ్రు వాళ్ళు, 9, 10, 11 ఎన్ని గెలిచిండ్రో మొత్తం రాష్ట్రంలో, అలా 1, 2 యాడ్ అయినందుకు వాళ్ళు సంతోషపడితే నాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప కానీ ఇవన్నీ ఈ వ్యాఖ్యలు, ఇటువంటి ఉపమానాలు ఇవన్నీ అక్కర్లేదు. వాళ్ళని నేను అభినందిస్తున్నా కూడా గెలిచిన వాళ్ళని. మాకేం అభ్యంతరం లేదమ్మా వాళ్ళు లోకల్ బాడీలలో గెలిస్తే. మేడం ఇవాళ కాంగ్రెస్ అరాచకాలపై ప్రజాస్వామ్యం గెలిచింది. ఇవాళ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ 3 మున్సిపాలిటీ లోపల తప్పకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక అక్కసుతోని, ఒక ఆవేదనతోని ఇక్కడ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు వివేక్ గారు, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు, కేతనపల్లిలో బొజ్జు పాటిల్ గారు, వీళ్ళు 3 కూడా తప్పకుండా ఈ ఎన్నికని ఆపాలి, తప్పకుండా 6 నెలల పాటు దీన్ని ఇంకా కొనసాగించాలి అనేటువంటి
ప్రయత్నం వాళ్ళు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు 3 వారాల లోపల ఈ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరపాలి అని చెప్పి ఇవాళ ఆదేశించింది. ఇబ్రహీంపట్నం, మాది ఇబ్రహీంపట్నం మేడం, మేము ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీలోనే ఉంటాం. మా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 16వ తారీఖు ఎన్నిక జరగవలసినటువంటి అవసరం ఉండే. 16వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్ అయినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు అనారోగ్యం చేత ఆయన హాస్పిటల్లో చేరితే ఆయనను కిడ్నాప్ చేసిండు అని చెప్పి ఇవాళ 51 రోజుల పాటు మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఆయన తనయుడు ప్రశాంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా మా అన్న కూతురు, తను చిన్న కూతురు, మా అన్న చిన్న కూతురు పుట్టినరోజు ఉండే మేడం. ఆయన కూతురు పుట్టినరోజు ఉంటే పప్పా నువ్వు జైల్లో ఉన్నావా లేకపోతే ఏడున్నావు పప్పా అని చెప్పి ఆమె అడుగుతున్నటువంటి సందర్భం కూడా అయ్యాల ఉండే. అయితే వాళ్ళ భార్య, మా అన్న భార్య, మా వదినమ్మ ఒక మాట అన్నది, ఆయన మన ఇంటి కోసం కష్టపడతలేడు బిడ్డ, మన దానికోసం కష్టపడతలేడు బిడ్డ, ఈ ప్రాంతం కోసం కష్టపడతా ఉన్నాడు. దాదాపుగా అప్పటికి 35 రోజుల పాటు ఆయన క్యాంపులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసిండు అనేటువంటి విషయం కూడా చెప్తా ఉన్నా. 51 రోజుల పాటు మేడం, నాకు తెలిసైతే 5 రోజులు కూడా ఇంటి తీసిపెట్టిపోతే ఇవాళ ఇల్లెట్లుంది అని చెప్పి యాదికి వస్తుంది, దుఃఖం వస్తుంది, మళ్ళీ ఇంటి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ 51 రోజుల పాటు కేవలం ఆయన ఇంటి కోసం కష్టపడలేదు, లేదు అనుకుంటే ఆయన పిల్లల కోసం ఆయన ఇబ్బంది పడలేదు. ఆయన కేవలం మన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మనం కైవసం చేసుకోవాలి అనేటువంటి ఒకటే ఆలోచనతోని ఆయన 51 రోజుల పాటు వీరోచిత పోరాటం చేసి ఆయన తిరిగి తీసుకొని వచ్చి ఇవాళ మాకు మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మా ఇబ్రహీంపట్నం అంటే ఇవాళ ఇబ్రహీంపట్నం ఉద్యమాల గడ్డ. ఈ ఇబ్రహీంపట్నానికి వాస్తవం ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయం కూడా ఇబ్రహీంపట్నం ప్రజలకు తెలుసు. మా ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్నటువంటి ఒక సామాన్యుని అడిగినా కూడా ఇవాళ దొంగాట ఆడుతున్నారన్న వీళ్ళందరూ. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా కొనసాగాలి. కానీ వీళ్ళు దొంగాట ఆడుతా ఉన్నారు అనేటువంటి విషయం కూడా ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి సామాన్యులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల పక్షాన మేము ఇవాళ గొప్ప ఆనందపడతా ఉన్నాం. ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఇవాళ హైదరాబాద్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి 15 కిలోమీటర్ల లోపలనే ఇబ్రహీంపట్నం ఉంటది. ఇబ్రహీంపట్నంలో ఒక గొప్ప అభివృద్ధి చేసి ఉన్నాం. 10 సంవత్సరాల లోపల మేము అద్భుతమైనటువంటి పరిశ్రమలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ కూడా కూటమి అంటే 2028 అసెంబ్లీ ఎన్నికలను ఏం సూచిస్తుంది మొత్తంగా కూడా 3 పార్టీలు వెళ్ళడాన్ని? మేడం, ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో మీరు గమనిస్తే గనక ఇబ్రహీంపట్నంలో మాకు 13 స్థానాలు వచ్చినాయి. ఒకటి ఇండిపెండెంట్ వ్యక్తి మాతో పాటు మద్దతు అయ్యిండు. మాతో పాటు ఈ ఒక బీజేపీకి సంబంధించినటువంటి ముత్యాల శ్యామల గారు మాతో పాటు మాకు మద్దతు తెలిపిండ్రు. మాకు మద్దతు తెలిపేటువంటి క్రమంలో మాకు సంఖ్య ఎక్కువ ఉంటేనే తప్పకుండా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక సామవేద దండోపాయాలు వాళ్ళు ఉపయోగించినప్పటికీ కూడా వాళ్ళు కేవలం 8 స్థానాలే ఇబ్రహీంపట్నంలో గెలిచినప్పటికీ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియో ఉన్నారు. అయినా కూడా ఇవాళ మున్సిపాలిటీ కైవసం చేసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇవాళ ఏదో ఒక రకంగా మనం దొంగాట ఆడాలి అని చెప్పి ఒక కౌన్సిలర్ ని అడ్డం పెట్టుకొని ఇవాళ కోర్టులలో స్టే తీసుకొని వచ్చి ఇవాళ అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చివరిగా న్యాయం గెలిచింది, చివరిగా ధర్మం గెలిచింది. చివరిగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్రహీంపట్నం ప్రజలు గెలిచిండ్రు అనేటువంటి విషయం మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. ఇవాళ ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయ నిర్ణేతలు జనమే మేడం. తీర్పు ఎవరికి గొప్పగా ఇస్తే వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ ఏదో ఒక పద్ధతిలో మేము పోయి వాళ్ళని ఇబ్బంది పెడతాము అని చెప్పి అంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. ఏది ఏమైనప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చమని చెప్పి
కోరుతున్నారు. ఇవాళ కోరి చేసుకున్న మొగడు ఎగరెగిరి దండినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఆ రోజులే బాగుండే అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉంటేనే ఇవాళ అమ్మ విలువ, అన్నం విలువ అది లేనప్పుడు మాత్రమే తెలుస్తది. కేసీఆర్ గారు లేరు కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, సబ్బండ వర్గాలందరూ కూడా కేసీఆర్ గారు మీరు మళ్ళీ రావాలి, మీరైతేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ అంతిమంగా ఇవాళ జనం గెలిచిండ్రు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సామ వేద దండోపాయాలు ఉపయోగించినప్పటికీ కూడా ఇవాళ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అనేటువంటి విషయాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మ, ఎస్ ఇప్పుడు ఒక మాట చెప్తా నేను మిత్రుడు అరవింద్కి. ఇప్పుడు ఈ ఎలక్షన్ల రిజల్ట్స్, నిన్న ఎలక్షన్ అయింది మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్, కానీ కౌన్సిలర్ల ఎలక్షన్లో ఎప్పుడు పోలింగ్ అయింది? అప్పుడే అయినాయి కదా. ఆ తర్వాత క్యాంపులు పెట్టి అది పెట్టి ఇది చేసిందని చెప్పి వారు ఆరోపిస్తా ఉన్నారు. నిజమే కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్లు జనం ఎప్పుడు ఓట్లు వేసినారు? వేసినాడే ప్రజల యొక్క అభిప్రాయం ఏంది అనేది తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు, మేము ఇవాళ ఇది మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క రెఫరెండం, అంటే ప్రజలు మొత్తం ఇవాళ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచింది అన్నదానికి ఇది గొప్ప, అంటే అన్నం లేనప్పుడు అమ్మ లేనప్పుడు తెలుస్తుంది, ఇవాళ కేసీఆర్ లేనప్పుడు తెలిసిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. చాలా సంతోషం. నేనేం వారికి ఒక మాట విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు అప్పుడు లేరా? ఈ 100 ఎలక్షన్లు 117 ఎలక్షన్లు జరిగినాడు, -3 114 ఎలక్షన్లకు 116 113 ఎలక్షన్లు అయినాయి. 113 మున్సిపాలిటీలలో ఎలక్షన్లు జరిగినప్పుడు కేసీఆర్ లేరా? అప్పుడు మొత్తం రాష్ట్రంలో మరి వాళ్ళ పార్టీ లేదా? ఆయన ఇప్పుడే వచ్చిందా? ఈ ఎలక్షన్ ఇబ్రాహీంపట్నం కొరకే వచ్చిందా ఇవాళ? కాబట్టి ఇవన్నీ కేసీఆర్ ను, మీరు చేసినటువంటి గత 10 సంవత్సరాల పరిపాలనను, మీరు మీ చేత ప్రజలు అనుభవించినటువంటి ఇబ్బందులను, వీటన్నిటిని గుర్తించిన తర్వాతనే కదా మా పార్టీకి పట్టం కట్టిండ్రు. సరే 7 ఏమన్నంటే మీరు ఇప్పుడు 7 వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇలా చేయలేదు కదా. అది మేము చేసినవి చాలా ఉన్నాయి ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో. మీరు తెలుసుకొని కావాలంటే ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఏమి ఇచ్చిందో ఏం గత మేము బస్సు, నేను మీరు మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. మేము ఇవాళ మహిళకు సంబంధించినటువంటి బస్సు ఫ్రీ ఇచ్చినాము. తర్వాత 500 రూపాయలు సన్నవడ్లకు ఇవాళ ధర అదనంగా బోనస్ ఇచ్చినాము. తర్వాత కరెంటు బిల్లు 200కు ఫ్రీ తక్కువ 0 కరెంట్ బిల్ చేసినాము. అదే విధంగా ఇవాళ రుణమాఫీ దాదాపు 90-95% దాకా రుణమాఫీ అయింది. ఏదో 5-10% మందికి తప్ప. ఇంకా మేము కొన్ని చేసేవి ఉన్నాయి, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. మేము చేసేదానికి తయారున్నాం, సిద్ధంగా ఉన్నాం. మా టర్మ్ అయిపోలేదు. ఇప్పుడు ఇంకా మేము 2 సంవత్సరాల 3 నెలల కాలం ఇవాళ అధికారం ఉన్నాం. రేపు ఇవన్నీ చేస్తామమ్మా మేము. అందుకే కదా మాకు 100 సీట్లు ఇవాళ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లలో మాకు వచ్చినాయి. మరి మొన్న ఓడిపోయి మొన్న ఓడిపోయినాడు ఎట్లా చేసి ఇవాళ మాజీ ఎమ్మెల్యే గారు అంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆయన గొప్ప అనుభవజ్ఞుడు, వయసులో చాలా పెద్దవారు. మేము ఒక విషయాన్ని సార్కి ఈ టీవీ వేదిక ద్వారా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరంలో ఉన్నటువంటి జలాలను అక్కడనే మీరు నిలిపి ఉంచినందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ పద్ధతిలో ఉంది అంటే గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్న మడి సిక్కగా వార్తలేదు. సేతానీరా తెలంగాణ సేలన్ని బీలాయరా, వంకాయ తోటేమో వట్టిపోయిందిరా, మిరప నాటుతుంటే వరిపోయిపోయింది, నాసుపట్టే బాయిలో రన్న నా పరాలు తేలేరా, సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బిలాయరా అనేటువంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నమైంది. కాబట్టి సార్ నేనేమంటా ఉన్నాను అంటే, మీరు కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళు ఒక మంచి సూచనలు, మంచి విధానాలు మీరు ఇస్తే, సార్ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల లోపల కేవలం అర గ్యారంటీ మాత్రమే, అది ఫ్రీ బస్సు మాత్రమే ఇవాళ ఇంప్లిమెంట్ అయింది సార్. మిగతావన్నీ కూడా అన్ని ఉత్తాయే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాటలన్నీ ఉత్తాయి అనేటువంటి విషయం తేట తెల్లమైపోయింది. కాబట్టి ఇవాళ రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం ముందల పడదు సార్. ఇవాళ రైతు
హరిఘోషని ఎల్లగక్తా ఉన్నాడు. యూరియా కోసం ఇవాళ ఆయన ఆవేదన ఎల్లగక్తా ఉన్నాడు. ఆయన రోడ్డు మీదకి పోతే మేడం షాపులో ఉండాల్సినటువంటి యూరియా ఫోన్లలో ఇప్పుడు దీని గురించి చెప్తామా? చాలా విషయాలు చెప్పగలుగుతాను. కాంగ్రెస్ అంతకుముందు ఏమైంది, ఆ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది 10 సంవత్సరాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మృత్యుంజయ్ గారు, కర్ణ అరవింద్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.